హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో టాప్ కటింగ్ చూసాం కదా, ఇప్పుడు ప్యాంట్ కటింగ్ చూద్దాం. ఎలా కట్ చేసుకోవాలో ఈజీగా చూద్దాం. కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ఈ ప్యాంట్ అనేది. ఇదిగోండి ప్యాంట్ క్లాత్ నేను ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఓపెన్ చేసుకొని ఇది ఇలా మడపెట్టుకోవాలి. నేను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడపెట్టుకొని సమానంగా 4 అంచులు కూడా కరెక్ట్గా పట్టుకొని ఇలా ఓపెన్ అనేది ఎదరవైపుకి వేసుకోవాలి. ఇలా సమానంగా ముడతలు లేకుండా క్లాత్ని సదురుకోవాలి. ఇలా నీట్గా సదురుకున్న తర్వాత ఇది పైకి వేసుకోవాలి. నడుము వైపు ఇటువైపు తీసుకున్నా. ఇలా ఓపెన్ వైపు 4 ఓపెన్స్ పైకి పెట్టాను నేను. అలాగే కింద వైపు మనం కాలుకు తీసుకున్నాం. ఇలా సమానంగా సదురుకొని ఇలా నీట్గా పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఆది ప్యాంట్ తీసుకొని ఖర్చులు బయటకు ఉండేలా తిరగదిప్పుకోవాలి. తిరగదిప్పుకొని ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టుకుందాం. సరే కదా, ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఈ కింద వైపు ముందు ఇది కాలుకు వేసుకుందామండి. కింద వైపు ఈ స్కేల్ ఎంత పొడవైతే ఉందో అంత కింద కుట్లు కోసం. ఓకేనా, ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ స్కేల్ అంత వెడల్పు అయితే కింద కుట్లకి సరిపోతుంది. ఇప్పుడు ఈ పాదం ఉంది కదండి, కింద ఈ కాలు ఎంతైతే ఉందో ఖర్చులకి అంతా ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంట్ మొత్తం పొడవు మొత్తం తీసుకోకూడదండి. మనకి ఇక్కడ నుంచి ఈ కుట్లు ఉన్నాయి కదా, ఇక్కడ వరకు పొడవు ఎంత ఉందో తీసుకొని పొడవు ఇక్కడ పెట్టేసుకున్నాం. ఖర్చులతోటి ఖర్చు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నాం. ఇలా ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పిస్తా పొడవు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఎంత పొడవు అయితే ఉందో అంతా ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఈ ఖర్చుల దగ్గర నుంచి పెట్టుకొని ఈ పిస్తా పొడవు ఈ ఖర్చు వరకు ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాంటును తీసుకొని పైన పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా సదురుకొని ఇప్పుడు ఈ రెండును ఈ పైన గీసుకున్న మార్కుని కింద గీసుకున్న మార్కుని ఇలా కరువుగా డ్రా చేసుకోవాలి. ఈ ప్యాంట్ క్లాత్ ఎప్పుడు కూడా తక్కువ తీసుకోకూడదండి. తక్కువ తీసుకుంటే సరిపోదు. అందుకని 2.5 తీసుకుంటే మనకి సన్నగా ఉన్న లావుగా ఉన్న క్లాత్ అనేది ఈజీగా సరిపోతుంది. లేకపోతే అతుకులు వేసుకొని కుట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అతుకులు ఎలా వేసుకోవాలో అర్థం కాదు. అందుకని క్లాత్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి.
చూసారు కదా, ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కాళ్ళు ఓపెన్ చేసుకుందాం. కాళ్ళు ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇలా సమానంగా పెట్టుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాం. దీనికి లోపల మందంగా ఉండడం కోసం ఇంకో ముక్క కట్ చేసుకొని దీనికి యాడ్ చేసుకోవాలండి. అదే స్టిచ్చింగ్లో చూపిస్తాను నేను. ఇప్పుడు కాళ్ళు వైపు అయిపోయింది కదా, ఇప్పుడు ఈ మిడిల్లో స్టార్టింగ్ ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం కదా, ఈ మిడిల్లో ఒక గుర్తు కోసం డాట్ పెట్టుకోవాలి. ఈ డాట్ ఎందుకు పెట్టుకున్నామో తర్వాత చెప్తాను కుట్టేటప్పుడు. ఇప్పుడు అయిపోయింది, ఇది పక్కన పెట్టేసుకుందాం, మాట పెట్టుకుందాం. ఇప్పుడు కింద పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు పైన పార్ట్ తీసుకుందాం. కింద కాళ్ళ దగ్గర మిగిలిన ముక్క ఉంది కదండి, ఆ ముక్కని ఇప్పుడు పైన నడుముకి తీసుకోవాలి. నడుము పార్ట్ కోసం ఇలా ఒక స్కేల్ తీసుకొని లైన్ వేసుకుందాం. ఇది నడుముకి బందు కోసం లోపలికి మట్టుకు వెళ్ళిపోతుందండి. ఇది ఇలా ఒక స్కేల్ లైన్ గీసుకొని ఇప్పుడు నడుముకి పైన పార్ట్ కోసం 4 వైపులుగా ఇలా మడత పెట్టుకొని ఈ పైన మనం ఇది వేసుకున్నాం కదా, ఇది పైన బొందు కోసం వదిలిపెట్టేసుకొని కింద ఖర్చులు పైకి ఉన్నాయి కదండి, ఇప్పుడు కిందకి వేసుకుందాం. కొంచెం ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే వెడల్పులో, ఇది 4 మడతల మీద ఉంది, ఇది కూడా 4 మడతల మీదే ఉంది, అందుకని ఇలా వేసుకొని ఇప్పుడు నేను ఇంకా కొంచెం ఈ నడుము పార్ట్ అనేది పెంచుకుంటున్నానండి. ఒక 1 ఇంచ్ వరకు పెంచుకుంటున్నాను నేను. ఇంత పెట్టుకొని అలాగే కింద కూడా ఇక్కడ పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా కింద కూడా పెంచాను నేను. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ తీసుకున్నా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాం. ఇలా 4 ముక్కలుగా వస్తుంది. చూసారు కదా ఎలా వచ్చింది. ఇది ఎలా కుట్టుకోవాలో స్టిచ్చింగ్లో చూద్దాం. ఇప్పుడు అయిపోయింది, పైన అయిపోయింది, కిందది కూడా అయిపోయింది. ఇప్పుడు కాళ్ళకి ముక్కలు తీసుకుందాం.
కింద కాళ్ళకి మనం జాయిన్ చేసుకోవడానికి కొంచెం ఒత్తుగా ఉండడం కోసం ఇలా మిగిలిన పీసుల్లో ఒక పీస్ తీసుకొని ఇలా 2 పీసులు 2 కాళ్ళకి సరిపోతుంది. ఇలా తీసుకుంటే ఇలా ఓపెన్ చేసుకుందాం. ఈ 2 పీసులు 2 కాళ్ళకి సరిపోతాయి. ఇప్పుడు కాళ్ళకి వేసేసుకుందాం. తర్వాత మిగిలిన క్లాత్లో బొందుకి నడుముకి బొందు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒకవేళ మీకు బొందు క్లాత్ సరిపోకపోతే మామూలుగా బయట నాడాలు దొరుకుతాయి కదండి, ఆ నాడ అయినా తెచ్చేసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మిగిలితే ఇందులో బంద్ తీసేసుకోండి, లేకపోతే బయట నాడ తీసుకొని వేసేసుకోండి, సరిపోతుంది. సన్నగా ఉన్న వారికి అయితే మిగులుతుంది, కొంచెం లావుగా ఉన్న వారికి అయితే ప్యాంట్ల క్లాత్ మిగలదు. అంతేండి, 2 పీసులు అయితే బొందుకు సరిపోతాయి. ఇప్పుడు అంతే, కటింగ్ అయిపోయింది. ఈ మిగిలిన క్లాత్తో మనకి టాప్కి పైపింగ్ వేసుకోవడానికి పనిచేస్తుంది. ఇది పాడేసుకోవద్దు, ఈ క్లాత్ మిగిలిన క్లాత్ టాప్కి ఇదే పైపింగ్ చేసుకోవాలి, గోల్డ్ కలర్ క్లాత్, ఎందుకంటే ప్యాంట్ ఇదే వచ్చింది కాబట్టి. ఇప్పుడు ప్యాంట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం.